హాయ్ నాన్న, ఈరోజు మన టాపిక్ వచ్చేసి ఆడ్ వన్ అవుట్ పార్ట్ 2. ఫస్ట్ క్వశ్చన్ నాన్న, ఇన్ ది ఫాలోయింగ్ క్వశ్చన్ సెట్ ది ఆడ్ వర్డ్ ఫ్రమ్ ది గివెన్ ఆల్టర్నేటివ్స్ నాన్న. ఫస్ట్ వచ్చేసి ఆర్ఓకే, విఎస్ఓ, జేజీసీ, ఎంజేహెచ్ నాన్న. వీటికి మనం ప్లేస్ వాల్యూ రాసుకున్నాం నాన్న. మీకు ఆల్ఫాబెట్స్ యొక్క ప్లేస్ వాల్యూ, ఆపోజిట్ వాల్యూ తెలియకపోతే నా యూట్యూబ్ ఛానల్లో ఫస్ట్ వీడియో నాన్న, రీజనింగ్లో ఫస్ట్ వీడియో అదే అనమాట. వెళ్ళి నేర్చుకుంది. R18 నాన్న, O15, K11, V22, 19, 15, 10, 7, 3, తర్వాత 13, 10 అండ్ 8 నాన్న. డిఫరెన్స్ చూడండి, 18కి 15 రావాలంటే -3, 15 11 రావాలంటే -4, 22 19 రావాలంటే -3, 19 15 అవ్వాలంటే -4 అనమాట. 10 7 అవ్వాలంటే -3, 7 3 అంటే -4. సో ఇక్కడ కూడా -3 -4 అనమాట. 3 సేమ్గా ఉన్నాయి కదా, ఆటోమేటిక్గా 4th ఆన్సర్ అవుతుంది అన్న. చెక్ చేయండి, ఇదిగోండి. ఈ రెండింటి డిఫరెన్స్ ఎంత? -3. ఈ రెండింటికి -2. చూడండి, అన్ని -3 -4 ఉన్నాయి. లాస్ట్ ఒకటే -3 -2 ఉంది అనమాట. సో ఆడ్ వన్ అవుట్ వచ్చేసి మనకి 4th ఆప్షన్ కరెక్ట్ ఆన్సర్ అన్న. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం అండి. ఈ క్వశ్చన్లో ఇందాక అన్ని రాసాం కదా, ఈసారి అన్ని రాయం నాన్న. దీనికి షార్ట్ ట్రిక్ ఏందో చూద్దాం. K అంటే 11, W అంటే 23, F అంటే 6, R అంటే 18, N 14, Z 26, L 12, Y వచ్చేసి 25. మిడిల్ నెంబర్ కాకుండా ఫస్ట్ది లాస్ట్ది మనం రాసుకున్నాం. ఇప్పుడు ఈ రెండింటి డిఫరెన్స్ చూడండి. డిఫరెన్స్ ఎంత? ఈ రెండింటి డిఫరెన్స్ 12. ఈ రెండింటి డిఫరెన్స్ ఎంత? 12. ఈ రెండింటికి డిఫరెన్స్ ఎంత? 12. ఈ రెండింటికి డిఫరెన్స్ 13 అన్న. సో గివెన్ ఈక్వేషన్స్లో మనకి, గివెన్ వర్డ్లో మనకి ఆడ్ వన్ వచ్చేసి LR అయింది. అన్ని 12 డిఫరెన్స్ ఉన్నాయి. ఇది ఒకటి 13 ఉంది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. SPM, S యొక్క ప్లేస్ వాల్యూ వచ్చేసి మనకి 19, ఇది 13, ఇది 26, 20, నెక్స్ట్ 24, 18, నెక్స్ట్ 9, B వచ్చేసి మనకి 2. ఈ రెండింటికి డిఫరెన్స్ చూడండి 6. ఈ రెండింటికి 6 డిఫరెన్స్ 6 6. ఇక్కడ కూడా డిఫరెన్స్ 6, ఇక్కడ కూడా డిఫరెన్స్ 7 అన్న. సో 3 6 ఉన్నాయి, ఒకటి 7 ఉందంటే మనకి ఆడ్ వన్ వచ్చేసి IFB నాన్న. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం నాన్న. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఫస్ట్ ప్లేస్ వాల్యూ అండ్ లాస్ట్ ప్లేస్ వాల్యూ రాసుకుంటున్నాం. ఫస్ట్ ప్లేస్ వాల్యూ వచ్చేసి D4, T20, E5, 21, 7, 24, అలాగే I9, Y25 నాన్న. 4కి 20కి డిఫరెన్స్ నాన్న +16 అనమాట. ఇక్కడ కూడా 5కి 21కి +16. ఇక్కడ దీనికి నాన్న డిఫరెన్స్ ఎంత? +17 నాన్న. దీనికి డిఫరెన్స్ +16. చూడండి, దీనికి ఫస్ట్ది, సెకండ్ది అండ్ 4th వన్ వచ్చేసి 16, థర్డ్ వన్ వచ్చేసి 17 ఉంది. సో ఆడ్ వన్ అవుట్ వచ్చేసి మనకి GPX. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం నాన్న. CHLQ మనకి ఫస్ట్ది లాస్ట్ది ప్లేస్ వాల్యూ రాస్తాం. 3 అండ్ Q అంటే 17. నెక్స్ట్ 8, 22, 13, 26, 15, 1. డిఫరెన్స్ చూడండి. 3కి 17కి డిఫరెన్స్ ఎంత? 14. 8కి 22కి డిఫరెన్స్ 14. నెక్స్ట్ 13కి 26కి డిఫరెన్స్ 13. ఏమైనా డిఫరెన్స్ 14. 1 2 4కి డిఫరెన్స్ మనకి 14 వచ్చింది. థర్డ్ వన్కి 13. సో ఆడ్ వన్ అవుట్ MR
విజెడ్ నాన్న. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి థర్డ్ది. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఈ క్వశ్చన్ అన్న మనకి ఫస్ట్ లాస్ట్ ప్లేస్ వాల్యూస్ రాసుకుందాం. ఇది 12, ఇది 22, ఇది 6, ఇది 16, ఇది 13, ఇది 24, ఇది 7, ఇది 17. ఈ రెండింటికి డిఫరెన్స్ నాన్న 10, ఈ టూకి 10, ఈ రెండింటికి మనకి డిఫరెన్స్ ఎంత 11, ఈ టూకి డిఫరెన్స్ 10 అన్న. సో మనకి 10, 10, 10 వచ్చినాయి, ఇది 11 వచ్చింది. సో R1 వచ్చేసి MRX అనమాట. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. నెక్స్ట్ ఈ క్వశ్చన్ చూడండి నాన్న. 3, 13, 10, 19, 13, 23, 16, 26. ఈ టూకి డిఫరెన్స్ నాన్న డిఫరెన్స్ ఎంత 10, ఈ టూకి డిఫరెన్స్ 9. సో మనకి 10 కానీ 9 కానీ నెక్స్ట్ దాంట్లో వస్తే మనకి R1 ఏంటో తెలిసిపోతుంది. ఈ టూకి డిఫరెన్స్ 10. సో 2 10s వచ్చినాయి కాబట్టి లాస్ట్ది చెక్ చేసే పని లేకుండా 1 9 వచ్చింది కాబట్టి డైరెక్ట్గా ఈ ఆప్షన్ పెట్టుకోవచ్చున్నాను. లేదు నేను సిన్సియర్, నేను అన్ని చెక్ చేస్తాను, నేను తోపుని తురుమును అంటే చేసుకోనన్నా, నీ టైం వేస్ట్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్ అన్న 11, ఇది వచ్చేసి 23, ఇది 2, 14, 14 అండ్ X 24, D4, D16. ఈ టూకి డిఫరెన్స్ ఎంత నాన్న 12, ఈ రెండింటికి 12. సో ఈ రెండింటికి మనకి 10 డిఫరెన్స్ ఉంది. సో 2 వచ్చేసి 12 ఉన్నాయి, ఒకటి వచ్చేసి 10 ఉంది కాబట్టి ఆటోమేటిక్గా మీ R1 వచ్చేసి మనకి థర్డ్ ఆప్షన్. నెక్స్ట్ ఇది చెక్ చేయాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ క్వశ్చన్ అన్న, ఇది వచ్చేసి పేర్ మోడల్ అన్న. దీంట్లో ఫస్ట్ది ఏ ప్లేస్ వాల్యూ 1, ఈకి y1, నెక్స్ట్ 2కి బికి 2, ఎఫ్కి 6, సికి 3, జీకి 7, నెక్స్ట్ డికి 4, హెచ్కి 8, ఈకి 5, ఐకి 9. ఇక్కడ దీనికి డిఫరెన్స్ చూడండి. 1కి 5కి డిఫరెన్స్ 4, 2కి 6కి 4, 3కి 7కి 4, 4కి 8కి 4, 5కి 9కి కూడా 4 అన్న. సో అన్నిటికీ 4 4 డిఫరెన్స్ వచ్చింది కాబట్టి మనం సెకండ్ లెటర్ కూడా తీసుకున్నాం. సెకండ్ లెటర్ ఏంటిది ఇక్కడ డి వచ్చేసి 4, హెచ్ 8, నెక్స్ట్ ఈ వచ్చేసి మనకి 5, 9, 6, 10, నెక్స్ట్ 7, 11, 8, 11. సో ఇప్పుడు ఇక్కడ ఉన్న ఈ పేర్లో ఉన్న సెకండ్ దానికి ఈ పేర్లో ఉన్న సెకండ్ దానికి డిఫరెన్స్ చూసుకోండి. ఈ టూకి డిఫరెన్స్ 4, ఇక్కడ ఈకి ఐకి డిఫరెన్స్ 4, తర్వాత ఎఫ్కి జేకి డిఫరెన్స్ 4, జీకి హెచ్కి డిఫరెన్స్ 4. ఇక్కడ చూడండి హెచ్కి అండ్ కేకి డిఫరెన్స్ 3 అన్న. సో R1 వచ్చేసి మనకి ఈ హెచ్ ఐ కే అన్న. దీనికి ఇంకొక మోడల్ ఏంటన్నా ఇంకోటి చెప్తా చూడండి. ఇంకొక వే ఆఫ్ సాల్వింగ్ క్వశ్చన్ అనమాట. ఏంటిదంటే ఈ రెండింటికి డిఫరెన్స్ తీసుకోండి. ఈ రెండింటికి డిఫరెన్స్ ఎంత 3, నెక్స్ట్ ఈ టూకి డిఫరెన్స్ 3, తర్వాత ఈ టూకి డిఫరెన్స్, ఈ టూకి డిఫరెన్స్, ఈ టూకి అట్లాగా డిఫరెన్స్ చూసుకున్నాను. అన్నిటికీ 3 3 వస్తుంది. 9కి 11కి డిఫరెన్స్ మీకు 2 అవుతుంది. సో ఇది కరెక్ట్ ఆన్సర్ అనమాట. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్ అన్న, ఈ క్వశ్చన్ చూడండి. ఈ క్వశ్చన్ వచ్చేసి మనకి 5 లెటర్ వర్డ్ నాన్న. ఇది వచ్చేసి మనకి ఫస్ట్ లెటర్ లాస్ట్ లెటర్ చూడండి సేమ్ ఉంది. ఇక్కడ ఫస్ట్ లాస్ట్ సేమ్ ఉంది. ఇక్కడ కూడా ఫస్ట్ లెటర్ లాస్ట్ లెటర్ సేమ్ ఉంది. కానీ ఇక్కడ చూడండి ఫస్ట్ లెటర్ లాస్ట్ లెటర్ వచ్చేసి మనకి సేమ్ లేదు నాన్న. దీనికి ప్లేస్ వాల్యూ అక్కర్లేదు, ఏం అక్కర్లేదు నాన్న. డైరెక్ట్గా కొంచెం లాజికల్ థింకింగ్ యూస్ చేసి సాల్వ్ చేసాం.
ఫైనల్ ఆన్సర్ వచ్చేసి మనకి 4th ఆప్షన్ ఆడ్ వన్ అవుట్ అనమాట. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. నెక్స్ట్ క్వశ్చన్ ఇది వచ్చేసి మనకి ఇప్పుడు దాకా వర్డ్స్ బేస్డ్ చూసిన, ఇప్పుడు వచ్చేసి నెంబర్స్ బేస్డ్ క్వశ్చన్స్ అనమాట. 17 289 అంటే పర్ఫెక్ట్ స్క్వేర్. 17 స్క్వేర్ 289. 26 676 అంటే పర్ఫెక్ట్ స్క్వేర్ 26 స్క్వేర్. 27 స్క్వేర్ వచ్చేసి 729. 14 స్క్వేర్ వచ్చేసి మనకి 170 కాదు నాన్న 196 అనమాట. సో ఆడ్ వన్ ఏంటిది ఇప్పుడు 4th ఆప్షన్ మనకి ఆడ్ వన్ అవుట్ అనమాట. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్ అన్న ఇప్పుడు ఈ 2కి డిఫరెన్స్ చూడండి నాన్న, +3. ఈ 2కి +3 అండ్ +5. సో మూడిటికి +3 వచ్చింది, లాస్ట్ దానికి +5 వచ్చింది వచ్చేసి. నెక్స్ట్ ఆడ్ వన్ వచ్చేసి ఇదన్నమాట 33 38 ఆడ్ వన్ అవుట్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. నెక్స్ట్ ఈ క్వశ్చన్ చూద్దాం. ఈ క్వశ్చన్ డిఫరెన్స్ 14కి 7కి 14కి 21కి డిఫరెన్స్ 7. నెక్స్ట్ 19కి 28.5కి డిఫరెన్స్ 9.5. నెక్స్ట్ 17కి 25.5కి డిఫరెన్స్ 8.5. నెక్స్ట్ ఈ 2కి డిఫరెన్స్ 10 అన్న. మీరు అబ్జర్వ్ చేస్తే ఈ క్వశ్చన్లో అన్నిటికీ డిఫరెన్స్ అనేది వ్యారీ అవుతూ వచ్చిందనమాట, అంటే సేమ్ లేదు. ఇప్పుడు దీనికి ఇంకో లాజిక్ ఉంటున్నా ఏంటిదంటే చూడండి, 14/2 అంటే ఇది 7. డిఫరెన్స్ అనేది మనకి ఫస్ట్ నెంబర్లో హాఫ్ ఉంటుంది నాన్న. డిఫరెన్స్ మనకి ఫస్ట్ నెంబర్లో హాఫ్ ఉండాలన్నమాట. 19లో హాఫ్ 9.5. నెక్స్ట్ 17లో హాఫ్ 8.5 అన్న. 36లో హాఫ్ ఎంత 18 కదా, డిఫరెన్స్ 18 రావాలి. ఇక్కడ ఎంత వచ్చింది 10 వచ్చింది. సో ఆడ్ వన్ వచ్చేసి మనకి 4th ఆప్షన్ కరెక్ట్ ఆన్సర్ నాన్న. మళ్ళీ ఒకసారి చెప్తాను వినండి. మనకి డిఫరెన్స్ అనేది ఫస్ట్ నెంబర్లో సగం ఉండాలి. అన్నిట్లో మనకి డిఫరెన్స్ వచ్చేసి ఫస్ట్ నెంబర్లో సగం ఉంది, లాస్ట్ వచ్చేసి మనకి లేదు నాన్న. సో 4th ఆప్షన్ కరెక్ట్ ఆన్సర్ అన్న. ఈ క్వశ్చన్ చూడండి, ఈ క్వశ్చన్ అనేది మిగిలిన క్వశ్చన్ల కంటే చాలా డిఫరెన్స్ క్వశ్చన్ అన్న. ఈ క్వశ్చన్ వచ్చేసి క్వశ్చన్ ఆఫ్ ది డే అనుకోండి. ఇక్కడ 11 17 ఉంది కదా, ఈ 2కి మధ్యలో ఎన్ని ప్రైమ్ నెంబర్స్ ఉన్నాయి? 11కి 17కి మధ్యలో ప్రైమ్ నెంబర్స్ ఒకే ఒక ప్రైమ్ నెంబర్, అది 13 అనమాట. నెక్స్ట్ 23కి 31కి ప్రైమ్ నెంబర్ 29 మనకి ప్రైమ్ నెంబర్ అనమాట. 43కి 59కి ప్రైమ్ నెంబర్స్ బిట్వీన్ 47 అండ్ 53 అన్న. నెక్స్ట్ 41కి 47కి మధ్యలో ఎన్ని ప్రైమ్ నెంబర్స్ ఉంటాయి? ఒకే ఒక ప్రైమ్ నెంబర్ 43. ఇక్కడ చూడండి, ఫస్ట్కి సెకండ్కి లాస్ట్ వన్కి ఒకే ఒక ప్రైమ్ నెంబర్ వచ్చింది. మిడిల్లో థర్డ్ దానికి మనకి ప్రైమ్ నెంబర్స్ 2 ప్రైమ్ నెంబర్స్ వచ్చినాయి. సో ఆడ్ వన్ అవుట్ వచ్చేసి మనకి 43 59 అన్న. నెక్స్ట్ క్వశ్చన్. నెక్స్ట్ ఈ క్వశ్చన్ చూడండి, 12 156 13 182 అంటే 12 స్క్వేర్ +12 అన్న. ఇది కూడా వచ్చేసి మనకి 13 స్క్వేర్ +13. ఇది 14 స్క్వేర్ +14 అనమాట. 13 స్క్వేర్ అంటే 169 +13 182. 14 స్క్వేర్ అంటే 196 +14 210. 15 స్క్వేర్ అంటే 225 +15 అంటే 230 కాదు నాన్న, ఇంకా మోరే వస్తుంది. ఇది వచ్చేసి 15 స్క్వేర్ +5 ఉంది నాన్న. సో ఆడ్ వన్ వచ్చేసి మనకి 4th ఆప్షన్ కరెక్ట్ ఆన్సర్ నాన్న. దీనికి ఇంకో లాజిక్ కూడా ఉంటుంది నాన్న. అదేంటిదంటే 12 ఉంది కదా, 12కి నెక్స్ట్ ఇమ్మీడియట్ నెంబర్ ఎంత 13 కదా, ఇంటూ 13 చేయాలి. 12కి నెక్స్ట్ ఇమ్మీడియట్ నెంబర్, 13కి నెక్స్ట్ ఇమ్మీడియట్ నెంబర్ 14 అనమాట. 14కి నెక్స్ట్ ఇమ్మీడియట్ నెంబర్ 15. 15కి నెక్స్ట్ ఇమ్మీడియట్ నెంబర్ 16 అన్న. మల్టిప్లై చేస్తే మనకి దీనికి ఆన్సర్ రాంగ్ అవుతుంది. సో ఆడ్ వన్ అవుట్ వచ్చి అదనమాట.
నెక్స్ట్ క్వశ్చన్ ఉంది నాన్న. నెక్స్ట్ ఈ క్వశ్చన్ చూడండి. 2392 అయిందంట, 31 124 అయిందంట. దీనికి చూస్తే దీనికి లాజిక్ అనేది మనకు అర్థం కాకపోవచ్చు, కానీ ఈ క్వశ్చన్ చూడండి. దీనికి నాన్న లాజిక్ ఈజీ అనమాట. ఇంటూ 4 ఉంది, ఎగ్జాక్ట్గా ఇంటూ 4 ఉంది. ఇది కూడా ఇంటూ 4 ఉందో లేదో చెక్ చేసుకోండి. 4 3 జర్ 12, 4 2 జర్ 8, క్యారీ ఓవర్ 1 9. సో ఇది కూడా ఇంటూ 4 ఉంది. సో లాజిక్ వచ్చేసి ఇంటూ 4 నాన్న. నెక్స్ట్ ఇంటూ 4 12 16 172 రావాలన్నా, కానీ 182 ఇచ్చారు అన్నమాట. దీనికి ఎగ్జాక్ట్గా ఇంటూ 4 ఇది ఉంటుంది. సో ఆడ్ వన్ అవుట్ వచ్చి మనకి థర్డ్ ఆప్షన్ అన్న. 43 182 అనేది మనకి ఆడ్ వన్ అవుట్. నెక్స్ట్ క్వశ్చన్ అన్న 11 13 31 37. 11 13 నెంబర్స్ చూడంగానే నాన్న మీకు ప్రైమ్ నెంబర్స్ అని గుర్తుంటే ఈ ప్రాబ్లం అనేది చాలా ఈజీ. 31 37 కూడా ప్రైమ్ నెంబర్స్, 43 47 కూడా ప్రైమ్ నెంబర్స్, 61 ప్రైమ్ నెంబర్ నాన్న. 69 వచ్చేసి ప్రైమ్ నెంబర్ కాదనమాట. 69 వచ్చేసి మనకి 3లో క్యాన్సిల్ అవుతుంది. సో మనకి ఆడ్ వన్ వచ్చేసి మనకి ఫోర్త్ ఆప్షన్ అనమాట. నెక్స్ట్ క్వశ్చన్ వద్దాం. నెక్స్ట్ క్వశ్చన్ 26 8 52 7 34 7 42 8 అనమాట. దీనికి లాజిక్ మనం 8 ఇంటూ 3 8 3 జా 24 ప్లస్ 2 అలాగా చేస్తున్నాను. దీనికి వచ్చేసి చాలా 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 పెళ్ళి లాజిక్ అనమాట. అది లాజిక్ ఏంటంటే ఈ రెండింటిని యాడ్ చేయడం. 6 + 2 8, 5 + 2 7, 3 + 4 7, 4 + 2 6 కానీ ఇక్కడ 8 ఇచ్చారనమాట. సో మనకి ఎస్ఎస్సిలో కానీ ఆర్ఆర్బిలో కానీ ఇలాంటి క్వశ్చన్స్ వస్తాయి అన్న. ఇవి చాలా చాలా సిల్లీ క్వశ్చన్స్. మనం దీనికి కూడా చాలా టైం వేస్ట్ చేస్తాం. 8 3 0 + 2 చేస్తాం, తర్వాత 7 7 0 చేసి +3 చేస్తాం. అట్లాగా దీన్ని కూడా 7 4 0 చేసి +6 అట్లాగా ఏదో ఒక లాజిక్ చేసి మనం టైం వేస్ట్ చేసుకుంటామన్న. నెంబర్స్ చూడంగానే మీరు 2 + 6 8 అని అబ్జర్వ్ చేయగలగాలి. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. నెక్స్ట్ ఈ క్వశ్చన్ అన్న 15 236 16 256. మీకు స్పేస్ వస్తే ఇది కొంచెం ఈజీ అన్న. 15 వచ్చేసి 15 స్క్వేర్ అంటే 225 + 1 అన్న. సో 15 స్క్వేర్ + 1. నెక్స్ట్ 16 స్క్వేర్ వచ్చేసి 256 + 1 అన్న. ఇది 16 స్క్వేర్ అనమాట. నీకు స్పేస్ రాకపోతేనన్నా నా యూట్యూబ్ ఛానల్లో వచ్చేసి నీకు అర్థమెటిక్ అనే సెక్షన్లో స్క్వేర్స్ 1 to 125 నేను ఎక్స్ప్లెయిన్ చేశాను, వెళ్ళి ఆ వీడియో కూడా చూడండి. నెక్స్ట్ 19 స్క్వేర్ నాన్న. 19 స్క్వేర్ అంటే 361, ఇక్కడ 360 ఇచ్చారు అంటే -1. సో ఇది 19 స్క్వేర్ అనమాట. నెక్స్ట్ 18 స్క్వేర్ నాన్న. 18 స్క్వేర్ అంటే 324 + 1, ఇది 18 స్క్వేర్ అనమాట. చూడండి అన్ని గివెన్ నెంబర్కి స్క్వేర్ +1 ఉన్నాయి, 19 వచ్చేసి -1 ఉంది. సో ఆడ్ వన్ వచ్చేసి మనకి థర్డ్ ఆప్షన్ కరెక్ట్ ఆన్సర్ అనమాట. ఈ క్వశ్చన్ అన్న 51 55 41 121 డివైడెడ్ బై 11 అన్న. 11 + 1 11 × 1 అన్న. సో ఇక్కడ వచ్చేసి మనకి ఇది మైనస్గా కన్సిడర్ చేయాలన్న, ఎందుకంటే మనకి ఇచ్చింది డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మల్టిప్లికేషన్ సింబల్స్ అనమాట. 55 మైనస్ ఇది 44 అన్న, సారీ 55 - 44 అనమాట. సో మనకి ఇక్కడ వచ్చేసి మనకి ఆన్సర్ వచ్చేసి 11. 121 డివైడెడ్ బై 11 అంటే ఇక్కడ కూడా మనకి ఆన్సర్ వచ్చేసి 11 అనమాట. నెక్స్ట్ ఇక్కడ 11 + 1 అంటే మనకి ఆన్సర్ వచ్చేసి 12. ఇక్కడ 11 × 1 వచ్చి మనకి ఆన్సర్ 11 అనమాట. చూడండి అన్నిట్లో మనకి ఆన్సర్ 11 వచ్చింది, థర్డ్ ఆప్షన్లో మనకి 12 వచ్చింది. సో ఆడ్ వన్ వచ్చేసి మనకి థర్డ్ ఆప్షన్ కరెక్ట్ ఆన్సర్ అన్న. నెక్స్ట్ ఈ క్వశ్చన్ చూడండి. 33 1/3, 33 2/6, 33 7/21, 33 9/81. ఇక్కడ మీకు ఇక్కడ కంప్లీట్ నెంబర్ వచ్చేసి 33 ఫస్ట్ నెంబర్ సేమ్గా ఉంది. ఫ్రాక్షన్స్ చూడండి. 1/3 అంటే ఇది ప్రాపర్ ఫ్రాక్షన్, 2/6 అంటే ఇది ప్రాపర్ ఫ్రాక్షన్ కాదు, 7/21 కూడా మనకి ప్రాపర్ ఫ్రాక్షన్ కాదు, 9/81 కూడా ప్రాపర్ ఫ్రాక్షన్ కాదు. దీన్ని మళ్ళీ క్యాన్సిలేషన్ అవుతాయి కాబట్టి క్యాన్సిల్ చేద్దాం. 2 1 టైమ్ 2 3 టైమ్స్ కదా.
ఇక్కడ 7 1 టైము, 7 3 టైమ్స్, 9 1 టైము, 9 9 టైమ్స్ నాన్న. చూడండి మనకి ఫ్రాక్షన్స్‌లో అన్నీ 1/3, 1/3, 1/3 వచ్చినియి. కానీ ఇక్కడ మాత్రం ఫోర్త్ దాంట్లో మాత్రం మనకి 1/9 వచ్చింది. సో, ఆడ్ వన్ వచ్చేసి మనకి ఫోర్త్ ఆప్షన్ కరెక్ట్ ఆన్సర్ నాన్న. 6 7 5 6 7 8 2 3 4 5 3 4 5 6 అనమాట. నాన్న ఈ క్వెషన్ వచ్చేసి చాలా సిల్లీ క్వెషన్ నాన్న. మనం కాంపిటేటివ్ ఎగ్జామ్‌కి వెళ్ళినప్పుడు టెన్షన్‌లో అసలు బేసిక్ నెంబర్స్ మర్చిపోయి ఫస్ట్ నెంబర్‌ని కన్సిడర్ చేసుకొని సెకండ్, థర్డ్, ఫోర్త్‌ని అబ్జర్వ్ చేయకుండా దీనికి ఆడే కూర్చొని టైం వేస్ట్ చేసుకుంటాను. అంటే ఇక్కడ లాజిక్ ఏముంది అని. ఇక్కడ చూస్తే 5 6 7 8 వచ్చేసి నెంబర్స్ కాన్సిక్యూటివ్ నెంబర్స్ అనమాట. 2 3 4 5 కూడా మనకి కాన్సిక్యూటివ్ నెంబర్స్. 3 4 5 6 కూడా కాన్సిక్యూటివ్ నెంబర్స్. చూడండి ఎంత సింపుల్. కానీ మనం దీన్ని అబ్జర్వ్ చేయకుండా 5కి 6కి 5 7 5 8కి ఇట్లాగా వీటికి లాజిక్స్ కోసం టైం వేస్ట్ చేస్తాం నాన్న. సో ఇవన్నీ వచ్చేసి మనకి నెంబర్ సీక్వెన్స్లో ఉన్నాయి. ఇది ఒకటి సీక్వెన్స్లో లేదు నాన్న. సో ఫస్ట్ ఆప్షన్ కరెక్ట్ ఆన్సర్ నాన్న. నెక్స్ట్ క్వశ్చన్ నెక్స్ట్ ఈ క్వశ్చన్ అన్న K4 ఇది ఓ అన్న, 0 కాదు ఓ అనమాట. నెక్స్ట్ C3 5 G7 అంటే N E5 K అన్న. వీటి యొక్క ప్లేస్ వాల్యూస్ రాస్తున్నాం. ఫస్ట్ K యొక్క ప్లేస్ వాల్యూ ఎంత 11. నెక్స్ట్ ఓ అంటే 15, C3, F 6, G వచ్చేసి 7, N 14 అన్న, E 5. నెక్స్ట్ K వచ్చేసి మనకి 11 అన్న. 11కి 15కి డిఫరెన్స్ ఎంత 4. ఇదిగోండి మధ్యలో 4 వచ్చింది అనమాట. నెక్స్ట్ 3కి 6కి డిఫరెన్స్ 3. ఇదిగోండి మధ్యలో 3 ఉంది. 14కి 7కి డిఫరెన్స్ 7, మధ్యలో 7 ఉంది. Kకి 5కి అంటే 11కి 5కి డిఫరెన్స్ 6 నాన్న. కానీ ఇక్కడ 5 ఉంది. సో ఆడ్ వన్ వచ్చేసి మనకి ఇదనమాట. దీనికి ఇంకోలాగా కూడా కొంతమంది ఆలోచించే ఛాన్స్ ఉంది. అదేంటంటే ఇదిగోండి ఇక్కడ సి యొక్క ప్లేస్ వాల్యూ 3 ఉంది కదా, 3 ఇచ్చేసాడు. జి యొక్క ప్లేస్ వాల్యూ 7 ఉంది కదా, 7 ఇచ్చేసాడు. ఈ యొక్క ప్లేస్ వాల్యూ 5 కాబట్టి 5 ఇచ్చేసాడు. ఇక్కడ కే ప్లేస్ వాల్యూ 11 కాబట్టి 11 లేదు కాబట్టి ఇది ఆడ్ వన్ అవుట్ అనుకుంటాను. కానీ ఇది తప్పు అనమాట. మనకి తప్పు, అలా ఆలోచించమాకండి సరేనా. ఇది లాజిక్ నాన్న. సో ఇప్పుడు కరెక్ట్ ఆన్సర్ ఏంటిది 4th అనమాట. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. 55 55 26 61 13 31 88 88 నాన్న. ఈ క్వశ్చన్ కూడా కొంచెం కామన్ సెన్స్ యూస్ చేస్తే సాల్వ్ చేస్తున్నాను. లాజిక్స్ ఏంటంటే ఫస్ట్ 2 నెంబర్స్ని రివర్స్ చేసి ఇక్కడ రాశారు నాన్న. నెక్స్ట్ ఈ 2 నెంబర్స్ని రివర్స్ చేస్తే ఇక్కడ 62 రావాలన్న, కానీ 61 వచ్చింది. ఇక్కడ ఫస్ట్ 2 నెంబర్స్ని రివర్స్ చేయండి 31 అనమాట. ఇక్కడ 88ని రివర్స్ చేస్తే మళ్ళీ 88. ఇక్కడ సేమ్ నెంబర్ ఉంది కాబట్టి రివర్స్ చేస్తే సేమ్ నెంబర్స్ వస్తున్నాయి. ఇక్కడ డిఫరెన్స్ ఉంది కాబట్టి మనకి రివర్స్ చేస్తే డిఫరెంట్ రావాలి. కానీ ఇక్కడ వచ్చేసి మనకి 62 రావాల్సింది 61 వచ్చింది. సో మనకి ఆడ్ వన్ అవుట్ వచ్చేసి మనకి సెకండ్ అనేది మనకి ఆడ్ వన్ అవుతున్నాం. నెక్స్ట్ క్వశ్చన్. నెక్స్ట్ నాన్న ఇది ఒక ప్రాబ్లం, ఇది ఇంకో ప్రాబ్లం. అంటే 2 ప్రాబ్లమ్స్ మీకు హోంవర్క్ నాన్న. మీరు ప్రాక్టీస్ కోసం ఈ 2 మీరు సాల్వ్ చేయండి నాన్న. ఈ రోజుకి ఆడ్ వన్ అవుట్ పార్ట్ 2 కంప్లీట్ అయింది నాన్న. ఫర్ మోర్ వీడియోస్ నాన్న నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు ఆర్ఆర్బి కానీ, ఎన్టీపీసీ కానీ, ఐబీపీఎస్ కానీ ప్రిపేర్ అవ్వాలంటే మీకు చాలా చాలా యూస్ఫుల్ అవుతుంది నాన్న. మర్చిపోమాకండి.